హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని మనము చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలామంది కాకరకాయ చేదుగా ఉంటుందని తినకుండా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు మనం ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని అసలు చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని పిల్లలు కూడా చాలా టేస్టీగా ఉంటుందని బాగా ఎక్కువగా తింటూ ఉంటారు. ఒకసారి ఇలా చేసి పిల్లలకు పెట్టండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు మనం చిన్న చిన్న కాకరకాయలతో కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇలా చిన్న చిన్నగా ఉండే కాకరకాయలను తీసుకోండి. ఇలా చిన్నగా ఉండే కాకరకాయలను తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా సన్నగా ఒక చిన్న ఘాట్ లాగా పెట్టుకోండి. ఇవి చిన్న కాకరకాయలు కాబట్టి వీటిని కట్ చేసుకోకుండా డైరెక్ట్గా ఇలా ఘాట్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా చిన్నగా ఒక ఘాట్ పెట్టుకొని కాకరకాయ కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఒక చిన్న ఘాట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కాకరకాయలన్నిటినీ చిన్నగా ఘాటు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈ కాకరకాయలన్నిటినీ ఒక గిన్నెలోకి వేసుకొని దానిలోకి కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా పుల్లటి మజ్జిగ అందులో వేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా మజ్జిగ వాటర్లో కాకరకాయల్ని ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాకరకాయల్ని 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే మనకి కాకరకాయ అనేది చేదు లేకుండా ఉంటుంది. ఇలా కాకరకాయ మొత్తాన్ని ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఎప్పుడైనా కాకరకాయ చేసుకునేటప్పుడు ఇలా మజ్జిగ వేసుకొని ఉడికించుకుంటే కాకరకాయ అనేది చేదు లేకుండా ఉంటుంది. ఇలా ఉడికించుకున్న కాకరకాయ ముక్కల్ని చల్లారుతున్న తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి అవి కొద్దిగా ఏదైనా చేదు ఉన్నా కూడా అది కూడా పోతుంది. ఇలా కాకరకాయల్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఇలా కాకరకాయ ముక్కలు మనకి కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని తీసి వేరే బౌల్లోకి పక్కన పెట్టుకోవాలి. ఇలా కాకరకాయలు మొత్తం డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోండి. అలాగే ఒక పెద్ద వెల్లుల్లిని తీసుకొని ఇలా వెల్లుల్లి రెబ్బలు కారంలోకి యాడ్ చేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ ఎండు కొబ్బరి తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కారాన్ని పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే పోపు దినుసులు కూడా వేసుకోండి. ఇలా పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని పోపుని ప్రిపేర్ చేసుకోండి. ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని ఈ ఆయిల్లోకి వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కాకరకాయల ముక్కల్ని కారాన్ని బాగా కలుపుకోండి. లేకపోతే మనకి కారం అనేది మాడిపోతుంది. సో అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనకి వేడివేడి వెల్లుల్లి కాకరకాయ కారం ప్రిపేర్ అయిపోయింది. దీనిని వేడివేడి అన్నంలో వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ కూడా చేదుగా లేకుండా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని ఇంట్లో ట్రై చేయండి.
ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనకి రైనీ సీజన్ కాబట్టి ఇలా కాకరకాయ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మా నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.